ఒక్కసారి ఊహించండి, నిద్రపోయి పొద్దున్నే లేచి చూసేసరికి సోషల్ మీడియా లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, కనీసం లింక్డ్ఇన్ కూడా లేదు. మెసేజెస్ లేవు, వీడియోస్ లేవు, అప్డేట్స్ లేవు, ఏమీ లేవు. ఇదేదో వినడానికి సినిమాలో సీన్ లాగా ఉంది కదా, కానీ నేపాల్ లో ఇది నిజంగా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సెప్టెంబర్ 4వ తారీఖు నేపాల్ గవర్నమెంట్ ఉన్నట్టుండి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్లాక్ చేసింది. వీటిల్లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, రెడ్డిట్, లింక్డ్ఇన్ కూడా ఉన్నాయి. అసలు ఏమైంది, ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది? అఫీషియల్ రీజన్ ఏమిటంటే ఆ కంపెనీలు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లోకల్ గా రిజిస్టర్ అవ్వలేదు. ఆ కొత్త రూల్స్ ఏమిటంటే నేపాల్ లో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఆఫీసెస్ ని ఓపెన్ చేయాలి, గ్రీవెన్స్ ఆఫీసర్స్ ని పెట్టాలి, ప్రమాదకరమైన కంటెంట్ ని నియంత్రించాలి. ట్విస్ట్ ఏమిటంటే టిక్ టాక్, వైబర్ బ్యాన్ చేయలేదు, ఎందుకంటే ఆ రెండు కొత్తగా వచ్చిన రూల్స్ ని పాటించాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఎందుకు? సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయమని నేపాల్ గవర్నమెంట్ ని నేపాల్ సుప్రీం కోర్టు 2025 ఆగస్టులో సూచించింది. ఈ కొత్త రూల్స్ తప్పుడు సమాచారాన్ని, స్కామ్, ఫేక్ అకౌంట్స్ ఇటువంటి వాటన్నిటిని నియంత్రించడానికి. కానీ విమర్శకులు ఇదంతా పొలిటికల్ గేమ్ అంటున్నారు. ప్రభుత్వపు ఈ నిర్ణయంపై జెన్సీ యువత ద ఫైనల్ రెవల్యూషన్ వీఆర్ పంచింగ్ అప్ అనే పేరుతో ఉద్యమాలకు దిగింది. సోషల్ మీడియా కేవలం వినోదం కోసమే కాదు, చదువు, చిన్న వ్యాపారాలు, ప్రజాస్వరం ఇలా ఎన్నో విషయాలకు ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కసారిగా సోషల్ మీడియా కట్ చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. గత కొన్ని రోజులుగా పార్లమెంటు చుట్టూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యానన్లు వాడారు. 16-17 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయపడ్డారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శ్రేష్ఠ సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.